ప్రధానంగా కేటీఆర్ గారి మీద ఒక అపవాదం. ఎక్కడికి పోయినా వెంటనే ఏ సైడ్ కూర్చున్నా, ఈవెన్ బస్సులో పోయినా, కార్‌లో పోయినా అవతల సైడ్ రోడ్ అవతల వాళ్ళు కూడా కేటీఆర్ గారిని గుర్తించేసి వచ్చేసి ఫోటోలు దిగుతున్నారు అంటారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా పింక్ డ్రెస్‌లో మాత్రమే వస్తున్నారనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన. అంటే మీ పెయిడ్ ఆర్టికల్స్ అంటారు. అని చిల్లర వేషాలు, చిల్లర మాటలు. దీంతోనే వాళ్ళ స్థాయి ఏందో మనకు అర్థమవుతుంది. వాళ్ళ స్థాయిని అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి మనం. సహజంగానే ఒక నాయకుడికి ప్రజల్లో ఆదరణ ఉంటుంది. గుర్తుపట్టిన వాళ్ళు లేదు ఒక సందర్భంలో ప్రజలు తీవ్రమైన సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళ సమస్యల గురించి కొట్లాడిన వాళ్ళను గుర్తించి పోవడం, కలవాలనుకోవడం అనేది సహజమైన విషయం. ఇవాళ కేసీఆర్ గారి గురించి వెళ్ళి కూడా రోజు వందల ఫోన్లు మేము సమాధానం చెప్పలేక చచ్చిపోతాం. సార్ ఒకసారి సార్ని చూసి వస్తాం, సార్ ఫోటో దిగి వస్తామని చెప్పి. మేము ఏదో పద్ధతిలో సార్ అరే వేల ఫోటోలు దిగడం సాధ్యం కాదు సార్కు, అట్లా నిలబడి గంటల తరబడి నిలబడి ఫోటో దిగాలంటే ఎట్లా సాధ్యమవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా అదే కోరుకుంటే ఎట్లయితుంది, ఒక లీడర్ అంత ఈజీగా సాధ్యం కాదు అనే విషయం చెప్పి ఎదురులో కన్విన్స్ చేస్తుంటాం. సార్ కేటీఆర్ ఈ మధ్యకాలంలో సంవత్సరం నుంచి ఆయన ప్రభుత్వం మీద పెద్ద పోరాటం చేస్తున్నాడు కాబట్టి సహజంగానే ఉంది క్రేజీ. సందర్భాల్లో నేను కూడా ఉన్నాను ఎమ్మటి కారులో. మేము ఇటు ఒకసారి నాంపల్లి కోర్టుకు పోతున్నప్పుడు అప్పుడు ఇప్పుడు సహజంగానే ఆటోలు పర్టికులర్గా ఎందుకు ఆటో వాళ్ళు దేనికి వస్తున్నారు, ఆటో వాళ్ళకి ప్రభుత్వం మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, దాని మీద ఆయన కొట్లాడుతున్నాడు. ఉరికొచ్చింది ఆటో ఆపేసేసి ఆటో డ్రైవర్ దిగేసి వచ్చిండు, అండ కూర్చున్న ప్యాసింజర్లు ఉరికొచ్చారు సడన్గా వచ్చి సార్ అని చెప్పి నమస్తే పెట్టేసేసి సార్ గలీజ్ అయ్యాయి సార్ గవర్నమెంట్ అది అని చెప్పేసి పాపం వాళ్ళ పద్ధతిలో వాళ్ళు తిట్టేసేసి మరి ఏం చేస్తాం మనం తప్పదు కదా, మరి ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్నాక మనం ఏం చేస్తాము అనే మాట ఆయన అన్నప్పుడు వాళ్ళు ఏం సార్ ఇంకా 4 ఏళ్ళు భరించాల్సిందేనే సార్ అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సడన్గా మేము రిటర్న్ వస్తున్నాం, ఒక హోటల్ ఆయన వచ్చేసిండు, సార్ మా దగ్గర ఛాయ్ తాగిపోండి సార్, ట్రాఫిక్లో ఆగేసరికి ఊరికొచ్చి పిలిచినాడు. ఆ తర్వాత టీ తాగుతున్నాం ఆగి, ఆ పక్కన ముందట ఒక షాప్ బట్టల షాప్ ఆయనకు వచ్చిండు, సార్ ఒక్కసారి మా బట్టల షాప్లోకి వచ్చిపోవాలి సార్, నా దగ్గర చేనేత కూడా ఉంది సార్ అని అడిగినాడు. పోయినాం. అంటే ప్రజలు తన ఇంటి వస్తే కూడా ఎందుకు ఈ ఏడుపు, ఎందుకు ఈర్ష్య? సింపుల్, రేవంత్ రెడ్డిని కూడా అట్లా ఆగిపోమని ఇప్పుడు చూద్దాం ఏముంటుందో హైదరాబాద్లో, రూరల్ ఎక్కడైనా సరే పొమ్మని చూద్దాం ఏం జరుగుద్దో. ప్రజలు స్పష్టంగా ఉన్నారు, ఎందుకు ఈ చిల్లర మాటలు మాట్లాడి మళ్ళీ ఎదురు దిబ్బుచ్చుకోవడం తప్ప ఎందుకు మాట్లాడేటటువంటి చిల్లర విషయాలు వస్తుంది. ఒక నాయకుడికి సహజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆదరణ రావడం సహజమైన విషయం, దానికి మేమేం పొంగిపోతలేం. ఆయనకి తెలియక ఇది వీళ్ళకి అన్నీ తెలియక తెలివితగ్గుతనంతో వచ్చేవి ఇవన్నీ కూడా చిల్లర విషయాలు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన లాగా తెలంగాణలో కూడా బీజేపీ పాగా వేయడానికి ఎన్డీఏ కూటమి లాగా తెలంగాణ ఎలక్షన్లో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలతోని మొదలు పెట్టాలని ఒక ప్లాన్లో ఉన్నది. ఇంకా తెలంగాణలో ఎన్డీఏ కూటమి అనేది వర్కౌట్ అవుతుందా, టీడీపీ అనేది వర్కౌట్ అవుతుందా, జనసేన వర్కౌట్ అవుతుందా? స్కోప్ లేదు తెలంగాణలో, ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు. ఇవాళ ప్రజలు ఒక్కసారి ప్రభుత్వం ఫెయిల్యూర్ విషయం ముందుకు రాగానే, పలానా విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని రాగానే వెంటనే ప్రజలు మాట్లాడుతున్నమాట కేసీఆర్ ఉంటే ఇట్లా జరగకపోవు. ఎందుకంటే 10 ఏళ్ళ అనుభవం వాళ్ళ ముందు ఉంది. కేసీఆర్ వచ్చిన తర్వాత వాళ్ళ బ్రతుకుల్లో ఎట్లా వెలుగులు వచ్చినాయో వాళ్ళ దృష్టిలో ఉంది. చీకట్ల నుంచి వెళ్ళి ఈ రాష్ట్రాన్ని ఎట్లా వెలుగులో తెచ్చిండు, మంచినీళ్ళు లేని స్థితి నుంచి వెళ్ళి ఎట్లా అద్భుతంగా భగీరథతో నీళ్ళు ఇచ్చిండు, అన్నం పెట్టి రైతే అన్నము రామచంద్ర అని ఏడ్చే స్థితి నుంచి, కరువు నుంచి వెళ్ళి ఆకలి చావు నుంచి, ఆత్మహత్యల నుంచి ఎట్లా కాపాడిండు, చేనేత కార్మికులను ఎట్లా కాపాడిండు, అన్ని విషయాలు ప్రజల్లో ఉన్నాయి. 3 కోట్ల టన్నుల పైగా ధాన్యాన్ని వండించి దేశానికి ఎట్లా అందించిండు, ఇవన్నీ కూడా ప్రజల అనుభవంలో ఉన్నాయి. ఇవాళ కరెంటు పోతే అంటే కేసీఆర్ గుర్తు చేసుకుంటున్నారు, ఇంటికి మంచినీళ్ళు రాకపోతే కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు, వ్యవసాయానికి సాగునీళ్ళు రాకపోతే కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు. కాబట్టి ఇక్కడ మోడీ, చంద్రబాబు, ఇంకోరో మీరు అన్నవాళ్ళు అందరూ రేవంత్ రెడ్డితో సహా కలిసి వచ్చినా, పరోక్షంగా కాంగ్రెస్ కూడా కలిసి పనిచేసినా ఇక్కడ కేసీఆర్ను ఆపడం ఎవరితో కూడా కాదు. ఎనీ సెంటర్ సింగిల్ ల్యాండ్ అంటారు, 100% అందులో సందేహమే లేదు. రాసి పెట్టుకోండి మీరు, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం, తిరుగులేని మెజారిటీతోని, అందులో ఏం సందేహం లేదు. పైగా వీళ్ళందరూ ఒకటైతే, దేశం దొంగలందరూ కూడా ఒకటైతే మాకు ఇంకా లాభం. వాళ్ళు వేరు రూపాలు వస్తున్నాయి,
కష్టం, కానీ వీళ్ళందరూ ఒకటే వస్తే మాకు ఇంకా లాభం. ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ ఫలితాల మీద ఒక కామెంట్ చేశారు. తెలంగాణలో కూడా అనగదొక్కాలని చూసిర్రు, అందుకని ఇండైరెక్ట్గా కేసీఆర్ గారి గురించి మాట్లాడు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఎన్డీఏ ఫామ్ చేసుకొని వద్దాము, అనగదొక్కుతున్నారు, మేము వస్తాము, ఢిల్లీలో ఎట్లయితే గవర్నమెంట్ ఫామ్ చేశామో అట్లానే వస్తాము అనేది ఏపీ సీఎం చంద్రబాబు కానీ బీజేపీ నేతలు కానీ అంటున్నారు. అది సాధ్యమా? సింపుల్ అండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక నక్కజిత్తులు అనేది అందరికీ తెలుసు ప్రపంచానికి. ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. ఇక్కడ తెలుగుదేశం పార్టీగా ఒక్కసారి తప్ప ఈ రాష్ట్రంలో 83లో తప్ప ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం తీసుకున్నాక కానీ ముందు కానీ తెలుగుదేశం పార్టీ సొంతంగా గెలవలేదు. పర్టికులర్గా చంద్రబాబు 95లో అధికారం తీసుకున్న కానించి, పార్టీ చేతిలోకి తీసుకున్న కానించి ఒక్కసారి కూడా సొంతంగా గెలవలేదు ఇప్పటివరకు. మొత్తం చరిత్ర తీయండి, పొత్తుతోనే తప్ప ఎప్పుడు కూడా సొంతంగా పోటీ చేసే ఎన్నికలు గెలవలేదు ఇప్పటివరకు కేసీఆర్ లాగా. చంద్రబాబు ఏ పూట కా పూట మాట మార్చాడనే సంగతి ప్రపంచానికి అంతా తెలుసు. నిన్న సాయంత్రం వరకు బీజేపీతో నుండి ఇవాళ తెల్లటకే యూపీఏతో ఉంటాడనే సంగతి కూడా అందరూ ప్రపంచానికి తెలుసు. అటువంటి చంద్రబాబు మాటకు పెద్ద క్రెడిబిలిటీ ఉండదు. ఈ అనగదొక్కడం అనే విషయానికి వస్తే చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఏ రకంగా అనగదొక్కుతుంది, ఎట్లా ఉంటుంది అనేది మనకంటే మోడీకి ఎక్కువ తెలుసు. కాబట్టి ఈయన మీద ఆయన నిషేధం, ఆయన మీద ఈయన నిషేధం కూడా చూసినాం. ఇప్పుడు ఇద్దరు కాగలించుకునేది కూడా చూస్తున్నాం. ఈయనది ధృతరాష్ట్ర కౌగిలిని వాళ్ళు అంటారు, వాళ్ళది ఆయన ధృతరాష్ట్ర కౌగిలిని వీళ్ళు అంటారు. చంద్రబాబు నాయుడు చాలా మాట్లాడుతుంటాడు. ఈ మొత్తం హైదరాబాద్ నేను కట్టినా అని, ఇంకోటని నేను చేపట్టే కంప్యూటర్స్ వచ్చినాయని. పాపం చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆయన శిష్యుని కూడా ఇప్పుడు ఇక్కడ అట్లే ఉన్నాయి. సో అనగదొక్కడము అనేది ఆయనకు తెలిసినంతగా ఎవరు తెలియదు ప్రపంచంలో. మనిషిని ఇట్లా చూసి గుర్తుపట్టి కూడా తెలియనట్టుండి నటించడం అనేది ఆయన మించి ఎవరు తెలియదు. అంత అద్భుతమైన నటుడు కూడా. కాబట్టి ఇవాళ కేజ్రీవాల్ గురించి వెళ్ళి ఆయన ఆ మాట మాట్లాడడం అంటే ఇక ప్రజలు అర్థం చేసుకుంటారు. కేజ్రీవాల్కి అనగదొక్కే లక్షణం ఉందా, ఏం చేసిండు, కేజ్రీవాల్ అంత డెమోక్రటిక్ ఉన్నాడు. ఇటువంటి శక్తులు కొన్నిసార్లు వస్తుంటాయి. ఇక అధికారంలోకి వచ్చిండ్రు, ఇప్పుడు మోడీని ఇంట పెట్టుకుని ఆయన మోడీ బలంతో బీజేపీ గట్టిగా ఉంది, మేము నెక్స్ట్ మేమే పవర్లోకి వస్తున్నాం తెలంగాణలో అంటారు. అంత స్కోప్ ఉందా? చంద్రబాబు బీజేపీ నేతలు చెప్తారు. బీజేపీ ఢిల్లీ రిజల్ట్ తర్వాత అదే ఇప్పుడు మీరు అన్నది అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జరిగిందో దాన్ని ఇక్కడ కూడా రివైవల్ వస్తామంటున్నారు. వీళ్ళకి తోడు రేవంత్ కూడా కలుస్తాడు, అందులో డౌట్ ఏం లేదు, ఏం సందేహమే లేదు ఇక్కడ రేపు. నేను అందుకే అంటున్నా, ఇవన్నీ శక్తులు కలిసి ఒక్క తిరిగి వస్తే మాకు ఇంకా లాభం. ఎందుకంటే కేసీఆర్ గారి మాటలు చెప్పాలంటే ఎప్పుడు చెప్పేటోడు మాకు సాధారణంగా గ్రామీణ భాషలు మాట్లాడేటప్పుడు, బట్టలు ఉతికేట ఆయన తెలుగులో ఆయన చీరోసారి రైకోసారి ఉతకడు, అన్నీ మడతపెట్టి కొడతాడు అని చెప్పి. అట్లా ఇవన్నీ కూడా ఈ శక్తులన్నీ కలిసి వస్తే మాకు ఇంకా ఆల్కన డెఫినెట్గా రావాలి. అట్లనే అవి ఒకటేసారి మూట కట్టేసి పంపించేస్తారు. కేసీఆర్ అంటే ఏందో తెలుస్తుంది. ఒకటేసారి మూట కట్టేస్తారు. 100%. జంపింగ్ ఎమ్మెల్యేలు మళ్ళీ రివర్స్లో బీఆర్ఎస్లో రావాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. రీసెంట్గా దానం నాగేందర్ కేటీఆర్ని కలిశారా? దానం నాగేందర్ కేటీఆర్ని ఏం కలవలేదు, కానీ ఒకటైతే అప్పుడప్పుడు వినబడుతుంది, వాళ్ళు కేసీఆర్ గురించి వెళ్ళి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో మనం వింటున్నాం. ఫోటోల విషయం వచ్చినప్పుడు, ఇది వచ్చినప్పుడు, అది వచ్చినప్పుడు వింటున్నాం. అంటే సింపుల్, ఒకటి ఎప్పుడు కూడా ప్రజల కదలికలను బట్టే నాయకుల కదలికలు ఉంటాయి, సహజమైన విషయం. ఎన్నికల కంటే ముందు ఒక రకంగా ఉంటాయి కదలికలు, ఎన్నికల తర్వాత ఒక రకంగా ఉంటాయి. ప్రభుత్వంలో ఏదో జరుగుతుంది, మాకు ఏదో లాభాలు జరుగుతాయి అని భ్రమలతో పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ తర్వాత అక్కడ అనుకునే నెరవేరితే ఉంటారు, అక్కడే కొనసాగుతారు. లేదు ఆడ కుదరినప్పుడు మళ్ళీ ఆలోచన చేస్తారు. ఇంకొకటి ప్రధానమైనది వాళ్ళే చెప్పినట్టు,
ఇవాళ ప్రజల కదలికలు మొత్తం వచ్చేసినాయి కేసీఆర్ వైపు, బీఆర్ఎస్ వైపు. ఎక్కడ చూసినా ఏ వర్గం వీళ్ళు వాళ్ళని కాదు, మీరు ప్రధానంగా మోసం చేసింది రైతుల్ని ఎక్కువ ఆశలు పెట్టి, ఆ తర్వాత మోసం చేసింది ప్రధానంగా ఉద్యోగస్తుల్ని, ఆ తర్వాత ఆటో కార్మికుల్ని, ఆ తర్వాత ఉపాధి హామీ కూలీల్ని, ప్రత్యేకించి మహిళలుగా మహిళా వర్గాన్ని, విద్యార్థులను, చివరికి విద్యార్థులను కూడా వదిలిపెట్టకుండా ఇన్ని వర్గాలని మోసం చేసిండ్రు వీళ్ళు. యువతను ఉద్యోగాల గురించి ప్రత్యేకంగా ఇలా ఒక్కరికంటే ఒక్కరికి ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ప్రతి ఒక్కరిని మోసం చేసిండ్రు. అన్ని వర్గాలు కోపంగా ఉన్నారు. ఇవి మోసం చేసింది ఒకవైపు అయితే కొత్త సమస్యల్ని తెచ్చి వాళ్ళ స్వార్థం కొరకు, ఒకవైపు హైడ్రా పేరు మీద, ఇంకోవైపు మూసి పేరు మీద రకరకాలుగా ఇప్పుడు వాళ్ళ లగచర్లతో పాటు ఇంకా అనేక గ్రామాలని క్లస్టర్స్ తీసుకుంటామనే దాని మీద, ఆ కొత్తగా ఏందో 4th సిటీ అని చెప్పి, ఏదో కొత్త రోడ్లు అని చెప్పి రకరకాలుగా కొత్త సమస్యలు తెచ్చుకొని ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ స్వార్థం కొరకు, కొంత వాళ్ళ లాభార్జన కొరకు, వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం కొరకు. దీంతో అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులలో తప్పకుండానే పోయిన వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారేమో, భయపడుతున్నారేమో, రావాలని కోరుకుంటున్నారేమో. వస్తే అట్లాంటి ఆలోచన వాళ్ళకు ఉన్నాయి, కానీ కలవడం అయితే ఎవరు కలవలేదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.